పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 12, 13, 14 3 రోజుల పాటు పిఠాపురం చరిత్రలోనే కాదు, నిజంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపబోతుందా ఈ ప్లీనరీ లేదా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనుకోవచ్చు. నిజంగానే ఇప్పటి వరకు జనసేన పార్టీని అధికారం లేకపోయినా కూడా ఆ పార్టీకి వచ్చినటువంటి ఆదరణను మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆయనకి ఎక్కడా తగ్గనటువంటి క్రేజీని కూడా మనం చూసాం. కానీ అధికారంకి వచ్చిన తర్వాత అంటే ఓటమిలోనే అంత బలంగా తోడున్నటువంటి ప్రజలు గెలిచిన తర్వాత ఆ పార్టీ మొట్టమొదటిసారి చేసుకోబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంత భారీగా చేసుకుంటారో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటు ఇప్పటం మీటింగ్ కావచ్చు, గుంటూరు దగ్గర కాకాని దగ్గర ఉన్నటువంటి మీటింగ్ కావచ్చు, రాజమండ్రిలో జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవం కావచ్చు, మచిలీపట్నం జరిగింది, ఇలాంటి అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగినా కానీ ఈ 10 ఏళ్లలో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఈ మొదటి గెలుపు తర్వాత వచ్చినటువంటి ఈ ప్లీనరీ లేదంటే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇది ఒక లెక్కలా ఉండబోతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్ని కుదిపేయబోతున్నటువంటి ఒక బహిరంగ సభ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. పిఠాపురం చరిత్రలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని తెలిసిన మొదటి రోజు నుంచి అక్కడ కారు మబ్బులు కమ్ముకున్నాయి.